తెలంగాణ మున్నూరు కాపు సంఘం మహిళా శక్తి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం రవీంద్ర భారతిలో బంగారు బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలంగాణ మున్నూరు కాపు సంఘం మహిళా అధ్యక్షురాలు బండి పద్మ నేతృత్వంలో రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో గౌరమ్మను కొలిచారు. మున్నూరు కాపు మహిళా శక్తిని చాటేందుకు ఈ బతుకమ్మ వేడుకలు దోహదము అవుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంఘం బలోపేతానికి తమ కృషి చేస్తామని, మున్నూరు కాపు మహిళలను సంఘటిత పరిచి పట్టణ, నగర కమిటీలను వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్నూరు కాపు సంఘం అపెక్స్ కమిటీ కన్వీనర్ పుటం పురుషోత్తం పటేల్, మంగళారపు లక్ష్మణ్ పటేల్, మున్నూరు కాపు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బాల శ్రీనివాస్, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి మంగబాబు. అమ్మ ఇక ఎన్గిరామా అమ్మ 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 వచ్చే నీ వచ్చే మీరు ఆడపిల్లలు వెళ్ళిపోండి, ఇంకా అయిపోయింది ఆడపిల్లలది. ఇంకా లేవులు కెమెరా లేవులు ఉన్నాయి కదా, అట్లా ఉండవు లేవు. మున్నూరు కాపు మహిళా అధ్యక్షురాలు బండి పద్మక్క గారి అట్లా ఉండవు ఫోటో చేస్తారు. అమ్మమ్మ ఇట్రా ఎన్గిరా ఎన్గిరా ఏమేనా ఇంకిరా ఆపమను జర్సేపు ఆపమను మాట్లాడతారు. రైట్. దుర్గా నవరాత్రి మరియు దసరా ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర మున్నూరు కాపు మహిళా సోదరిమణుల ఆధ్వర్యంలో ఈరోజు రవీంద్ర భారతిలో బతుకమ్మ ఉత్సవాల కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి నగరం నుండి వివిధ ప్రాంతాల నుంచి చాలామంది మహిళా సోదరిమణులు పెద్ద ఎత్తున మరి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఇక్కడ డీజే పాటలు అట్లాంటివి లేకుండా ఒక క్రమ పద్ధతి ప్రకారం మహిళలంతా రెండు కన్నులు చాడవన్న ఉద్దేశం వాళ్ళ ఆట పాటలు కోలాటాలు ఇక్కడ చూస్తుంటే రెండు కన్నులు సరిపోవడం లేదు. చాలా ఘనంగా ఈ రవీంద్ర భారతిలో ఈరోజు ఉత్సవాలు జరగడం నిజంగా గొప్ప విషయం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో రేపు కాచిగూడ మహాసభలో కూడా ఇలాంటి మహిళా బతుకమ్మ ఉత్సవాలు రేపు కూడా జరుగుతున్నాయి. కాబట్టి దానికి కూడా మహిళా సోదరిమణులు పెద్ద ఎత్తున తరలిరావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు బతుకమ్మ ఉత్సవాలను గేలి చేసే ప్రజలు ఈరోజు ప్రతి చోట బతుకమ్మ ఆడడానికి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా చోట్ల బతుకమ్మ ఆడటం ప్రారంభించారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలు రవీంద్ర భారతిలో ఎంతో పెద్దగా అధిక సంఖ్యలో వచ్చిన ప్రజలందరికీ నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిన్నప్పుడు
మహిళా రిజర్వేషన్ అవుతుంది. ప్రతి దానికి కూడా ఒక పండుగకు ఒక అర్థం ఉంటుంది. ఈ రోజు రవీంద్ర భారతి